జ్ఞానం, శక్తి, భవిష్యత్తు. ఇది ఏఎస్ డిజిటల్ బ్లాగ్స్. అయినా సరే ప్రొఫెషనల్స్ అయినా సరే మైక్రోసాఫ్ట్ వర్డ్ వాడని వాళ్ళుండరు కదండి. ఇది మన డైలీ లైఫ్లో భాగమైపోయింది. అయితే దీన్ని మనం ఎంత ఎఫెక్టివ్గా వాడుతున్నాం? ఈరోజు ఈ విశ్లేషణలో కొన్ని సింపుల్ షార్ట్కట్స్తో మన వర్డ్ స్కిల్స్ను నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్లాలో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఒక రోజులో మన చెయ్యి కీబోర్డ్ నుండి మౌస్కి, మళ్ళీ మౌస్ నుండి కీబోర్డ్కే అటూ ఇటూ ఎన్నిసార్లు తిరుగుతుంటుంది? ప్రతిసారి ఇలా జరిగినప్పుడు మన ఫ్లో కాస్త దెబ్బతింటుంది, టైం వేస్ట్ అవుతుంది. ఇవన్నీ చిన్న చిన్న సెకండ్లే అనుకుంటాం కానీ రోజు చివరికి చూస్తే చాలా సమయం వృధా అవుతుందన్నమాట. సో ఈ విశ్లేషణలో మనం చేయబోయేది ఇదే. కీబోర్డ్కి మౌస్కి మధ్య జరిగే ఈ అనవసరమైన ప్రయాణాన్ని ఆపేసి మన పనిని ఫాస్ట్గా, స్మూత్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. సరే, మరి ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామో చూద్దాం. ముందుగా కీబోర్డ్ ప్రయాణం అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత రోజు చేసే ఎడిటింగ్ పనులకు కావాల్సినవి, అలాగే ఫార్మాటింగ్ను మన చేతివేళ్లపై ఎలా ఆడిరచ్చవచ్చో చూద్దాం. ఇంకా ఒక ప్రోలా ఎలా నావిగేట్ చేయాలో, చివరగా కీబోర్డ్కి మించి కొన్ని స్పెషల్ ట్రిక్స్ కూడా తెలుసుకుందాం. చూడండి, మౌస్ వాడటం అనేది నెమ్మదిగా వెళ్లే ఒక సీనిక్ రూట్ లాంటిది. కానీ మనకు పని త్వరగా అవ్వాలి, డెడ్లైన్స్ ఉంటాయి. అప్పుడు మనకు కావాల్సింది సూపర్ హైవే. ఆ సూపర్ హైవేనే కీబోర్డ్ షార్ట్కట్స్ అన్నమాట. నిజానికి షార్ట్కట్స్ పవర్ కేవలం స్పీడ్ పెంచడమే కాదు, అవి మన ఆలోచనలకి అడ్డురాకుండా చూస్తాయి. మనసులో ఏదైనా ఐడియా వస్తే దాన్ని ఆపకుండా వెంటనే స్క్రీన్ మీద పెట్టగలగాలి. దానికివి భలే హెల్ప్ చేస్తాయి. సరే, ఇక అసలు విషయానికి వద్దాం. ఇప్పుడు మనం కొన్ని ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకుందాం. వర్డ్ వాడే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా తెలుసుండాల్సిన బేసిక్ షార్ట్కట్స్ ఇవి. పనిచేసేటప్పుడు తప్పులు జరగడం చాలా కామన్ కదా. అయ్యో, పొరపాటున డిలీట్ చేశానే అనుకున్నప్పుడు మనల్ని కాపాడేది Ctrl+Z. ఇది మనం చేసిన చివరి పనిని వెనక్కి తెస్తుంది. ఒకవేళ మరీ ఎక్కువగా వెనక్కి వెళ్ళిపోతే అప్పుడు కూడా పర్లేదు, Ctrl+Y నొక్కితే మళ్ళీ ముందుకు వెళ్ళొచ్చు. ఇది ఎడిటింగ్లో మనకొక సేఫ్టీ నెట్ లాంటిదన్నమాట. టెక్స్ట్ని ఒకచోట నుంచి ఇంకో చోటికి మూవ్ చేయడం చాలా ఈజీ. సింపుల్గా టెక్స్ట్ సెలెక్ట్ చేసి కాపీ కోసం Ctrl+C లేదా కట్ చేయడానికి Ctrl+X నొక్కాలి. ఆ తర్వాత కర్సర్ని ఎక్కడ కావాలో అక్కడ పెట్టి Ctrl+V నొక్కితే పేస్ట్ అయిపోతుంది. అంతే, ఈ మూడు కమాండ్స్తో పనైపోతుంది. మౌస్తో అసలు పనే లేదు. ఒక్కో అక్షరాన్ని బ్యాక్ స్పేస్ నొక్కి డిలీట్ చేసే బదులు ఒకే ఒక్క కమాండుతో మొత్తం పదాన్ని తీసేస్తే ఎంత ఫాస్ట్గా ఉంటుందో కదా. కర్సర్కి ఎడమవైపున్న పదాన్ని డిలీట్ చేయడానికి Ctrl+బ్యాక్ స్పేస్, అలాగే కుడివైపున్న పదాన్ని డిలీట్ చేయడానికి Ctrl+డిలీట్ వాడచ్చు. చాలా టైం సేవ్ అవుతుంది. సరే, ఎడిటింగ్ బేసిక్స్ చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. అదే ఫార్మాటింగ్. టెక్స్ట్ స్టైలింగ్ని ఇట్టే ఎలా చేయాలో చూద్దాం. ఇవి మనందరికీ బాగా తెలిసినవే, కానీ చాలా పవర్ఫుల్. టెక్స్ట్ని హైలైట్ చేయడానికి ఈ మూడు చాలా అవసరం. బోల్డ్ కోసం Ctrl+B, ఇటాలిక్స్ కోసం Ctrl+I, ఇంకా అండర్లైన్ కోసం Ctrl+U. సింపుల్. పారాగ్రాఫ్ అలైన్మెంట్ మీద ఫుల్ కంట్రోల్ తెచ్చుకోవటం చాలా తేలిక. Ctrl+L నొక్కితే లెఫ్ట్, Ctrl+R అయితే రైట్, Ctrl+Eతో సెంటర్, ఇంకా Ctrl+Jతో జస్టిఫై చేయొచ్చు. ఇలా చేస్తే డాక్యుమెంట్కి వెంటనే ఒక ప్రొఫెషనల్ లుక్ వచ్చేస్తుంది. డాక్యుమెంట్ నీట్గా చదవడానికి ఈజీగా ఉండాలంటే లైన్ స్పేసింగ్ చాలా ముఖ్యం. కంట్రోల్తో పాటు 1 నొక్కితే సింగిల్ స్పేసింగ్, 2 నొక్కితే డబుల్ స్పేసింగ్, 5 నొక్కితే 1.5 స్పేసింగ్, ఇలా వెంటనే మార్చేయొచ్చు. ఫాంట్ సైజ్ని కొంచెం అడ్జస్ట్ చేయాలంటే ప్రతిసారి మెనూ ఓపెన్ చేయక్కర్లేదు. కంట్రోల్ పట్టుకుని క్లోజింగ్ స్క్వేర్ బ్రాకెట్ J నొక్కితే ఫాంట్ సైజు ఒక పాయింట్ పెరుగుతుంది. ఓపెనింగ్ బ్రాకెట్ U నొక్కితే తగ్గుతుంది. హెడ్డింగ్స్ని పర్ఫెక్ట్గా ఫిట్ చేయడానికి ఇది భలే పనిచేస్తుంది. సరే, ఇప్పటివరకు ఎడిటింగ్, ఫార్మాటింగ్ చూసాం. ఇప్పుడు మౌస్ ముట్టుకోకుండానే పెద్ద పెద్ద డాక్యుమెంట్స్లో ఎలా వేగంగా నావిగేట్ చేయాలో చూద్దాం. ఇది నిజంగా ఒక ప్రోలా ఫీల్ అయ్యేలా చేస్తుంది. డాక్యుమెంట్లో తిరగడానికి 2 రకాల జంప్స్ ఉన్నాయి. చిన్న చిన్న జంప్స్ అంటే పక్క పదాలకు వెళ్లడానికి కంట్రోల్తో యారో కీస్ వాడాలి. అదే పెద్ద పెద్ద లీప్స్ అంటే ఏకంగా డాక్యుమెంట్ స్టార్టింగ్కి లేదా ఎండింగ్కి వెళ్లాలంటే Ctrl+Home లేదా Ctrl+End నొక్కేయడమే. ఇక చివరి సెక్షన్కి వచ్చేశాం. ఇక్కడ
చాలామందికి తెలియని కానీ చాలా పవర్ఫుల్ అయిన కొన్ని ఎక్స్పర్ట్ ట్రిక్స్ చూద్దాం. కొన్నిసార్లు మన డాక్యుమెంట్లో స్పేసింగ్, అలైన్మెంట్ ఎందుకు తేడాగా ఉన్నాయో అస్సలు అర్థం కాదు. దానికి కారణం నాన్ ప్రింటింగ్ క్యారెక్టర్స్, అంటే స్క్రీన్ మీద కనిపించని స్పేస్లు, ట్యాబ్లు, పేరాగ్రాఫ్ మార్క్స్ అన్నమాట. ఇవి ప్రింట్లో రావు, కానీ లేఅవుట్ని కంట్రోల్ చేస్తాయి. అలాంటి కన్ఫ్యూజింగ్ ఫార్మాటింగ్ సమస్యల్ని ఎలా పరిష్కరించాలి? సింపుల్. Ctrl+Shift+Star నొక్కండి. ఇది ఒక ఎక్స్రే లాంటిది. డాక్యుమెంట్లో దాగి ఉన్న ఈ గుర్తులన్నింటినీ బయటపెడుతుంది. అప్పుడు సమస్య ఎక్కడుందో ఈజీగా కనిపెట్టి సరిచేయొచ్చు. ముఖ్యంగా అకాడమిక్ పేపర్స్ లేదా రిపోర్ట్స్ రాసేవాళ్లకి ఇది ఒక వరం లాంటిది. రెఫరెన్సులు, బిబ్లియోగ్రఫీలు ఫార్మాట్ చేసేటప్పుడు హ్యాంగింగ్ ఇండెంట్ పెట్టాలి. దానికి Ctrl+T నొక్కితే చాలు, పని ఒక్క సెకండ్లో అయిపోతుంది. చాలా సమయం ఆదా అవుతుంది. అంతా బానే ఉంది. ఇప్పటిదాకా కీబోర్డ్ గురించే మాట్లాడుకున్నాం. కానీ ఒక చిన్న ట్విస్ట్. మన మౌస్కి కూడా కొన్ని సూపర్ ట్రిక్స్ తెలుసా? మౌస్తో ఒక పదం మీద డబుల్ క్లిక్ చేస్తే ఆ పదం సెలెక్ట్ అవుతుంది. అదే ట్రిపుల్ క్లిక్ చేస్తే మొత్తం పారాగ్రాఫే సెలెక్ట్ అవుతుంది. ఇంకా కంట్రోల్ పట్టుకొని మౌస్ వీల్ని తిప్పితే డాక్యుమెంట్ని జూమ్ ఇన్, జూమ్ అవుట్ కూడా చేయొచ్చు. చూసారా? అసలు విషయమేంటంటే సరైన పనికి సరైన టూల్ వాడటం. సో చివరిగా చెప్పొచ్చేదేంటంటే, ఈ టూల్స్లో మాస్టరీ సాధిస్తే పని అనేది ఒక భారంలా కాకుండా ఒక ఫ్లోలాగా సాఫీగా సాగిపోతుంది. చిరాకు తగ్గి పని వేగంగా అవుతుంది. ఇప్పుడు మన వేళ్ళు మన ఆలోచనలంత వేగంగా కదలగలవు. మరి ఈ కొత్త స్పీడ్తో మనం ఇంకెంత క్రియేటివ్గా ఆలోచించగలం? ఏ కొత్త ఐడియాలకి ప్రాణం పోయగలం?